బ్రేకింగ్ న్యూస్ నెల్లూరులో వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతల సోమశీల పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల దుందుడుకు చర్యలు వ్యతిరేకిస్తూ సోమశీలకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై కూర్చుని దీక్షకు దిగారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని అదుపు చేస్తున్నారు. నెల్లూరులో వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతల సోమశీల పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణ, నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులందరూ కూడా కొంతమందిని అవసరం చేశారు. కొంతమంది నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోలీసులు దాటుకొని నెల్లూరు జిల్లా కార్యాలయం చేరుకున్నారు. ఉదయం 11 గంటల జిల్లా కార్యాలయం చేరుకున్నారు. జిల్లా మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులు వైసీపీ నాయకులందరూ కలిసి సోమశిల డ్యామ్ ని పరిశీలించాలని కూడా, సోమశిల డ్యామ్ దగ్గర సందర్శించాలని కూడా నేను పిలుపునిచ్చారు. దీని భాగంగానే ఈ రోజు పోలీస్ శాఖ అంతా కూడా ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు ఇట్లా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, కొంతమంది నాయకుల్ని ఎక్కడికక్కడ అవసరం చేశారు. వీళ్ళందరూ దాటుకొని జిల్లా కార్యాలయం చేరుకున్న నాయకుల్ని అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఏదైతే సోమశిల డ్యామ్ సంబంధించి అక్కడ పర్యటన సమస్యలేదని కూడా పోలీసు శాఖ చెప్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం పోలీసులు అడ్డుపెట్టి కూటమి ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకుంటుంది, పోలీసుల ద్వారా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మీరు ఏ అవినీతి ఏది చేయకపోతే అక్కడ ఏం జరుగుతుంది, నేను సోమశిల డ్యామ్ ని పరిశీలించి సందర్శించి తీర్తామని కూడా ఇట్లా జిల్లా నాయకులు వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ చెప్తున్నాడు. ఈ నీటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డ్యాములకు సంబంధించి కొన్ని రోజులుగా ఇట్లా వైసీపీ ఇట్లా టీడీపీ వ్యక్తిగత దోషం జరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మా హయాంలో వెలుగొండ ఉప ప్రాజెక్టు గురించి అన్ని ప్రాజెక్టులు మేము నిర్ణయించాం, మేము చేశాం, మా వల్లనే రాయలసీమకు నీరు వస్తున్నాయి, రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇందులో భాగంగానే కూటమి నేతలు కూడా దీనికి ధీటైన ప్రభుత్వం ధీటుగైన జవాబుదాన్ని ఇచ్చారు. నేను దినం టీడీపీ ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేదాజ రైతులు కూడా మాట్లాడుతూ డ్యాములకు సంబంధించి నెల్లూరు జిల్లాలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు టీడీపీ ప్రభుత్వం హయాంలోని కార్యక్రమం జరిగాయని ప్రాజెక్టు నిర్మించారు, రైతులకు నీరు అందించారు, దీని మీద ఎక్కడికైనా చర్చ సిద్ధమని కూడా సవాల్ ఇచ్చినారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులంతా కూడా సోమశిల డ్యామ్ ని పరిశీలించాలని కూడా సందర్శించాలని కూడా నిర్ణయించారు. ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా జిల్లా కార్యాలయం చేరుకున్న వైసీపీ నేతలందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి సోమశిల డ్యామ్కి వెళ్ళినట్టు కూడా పర్మిషన్ లేదని కూడా అడ్డుకోవడంతో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడుకున్నది. ఎక్కడికక్కడ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా అక్కడ సోమశిల వెళ్లకుండా ఎక్కడికక్కడ కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టులు కావచ్చు, సోమశిల డ్యామ్ ప్రాజెక్టులు కావచ్చు దీన్ని చేయడంలో విఫలమైంది కూటమి ప్రభుత్వం అని చెప్పి నినాదాలు చేస్తారు. అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో పోలీస్ శాఖ జోక్యం చేసుకుని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.